రాజాసింగ్కు 3 ఆప్షన్స్. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమా? ఎన్నో వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఎన్నో పరిణామాలు, మరెన్నో ఇష్యూస్ తర్వాత పార్టీకి రిజైన్ చేశారు. ఆయన రాజీనామాపై బీజేపీ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే రాజాసింగ్ రాజీనామా వ్యూహాత్మక ఎత్తుగడే అంటున్నారు. ఆయన ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలోని పలువురు స్టేట్ లీడర్లతో పొసగక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష నామినేషన్ ప్రక్రియ వేళ రాజీనామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే రాజాసింగ్ స్టేట్ బీజేపీ నుంచే కాదు, తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. దేశవ్యాప్తంగా హిందుత్వ సర్కిల్లో రాజాసింగ్కు రేంజ్లో మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ప్రధానంగా మహారాష్ట్రలో ఆయనకున్న క్రేజే వేరు. తెలంగాణ రాజకీయాల నుంచి తప్పుకొని రాజాసింగ్ మహారాష్ట్రలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ 3 ఆప్షన్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్కు భారతీయ జనతా పార్టీ అంటే కోపం లేదు. కేవలం తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలపైనే ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆ క్రమంలోనే స్టేట్ బీజేపీకి రాజీనామా చేశారు. అయితే జాతీయ పెద్దలు టచ్లోకి వచ్చి మాట్లాడితే తన మనసులో మాటగా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలనేది ఆయన ఆలోచన అంటున్నారు. బీజేపీ పెద్దలు తనతో మాట్లాడకపోతే హిందుత్వానికి మారుపేరుగా ఉన్న మరో పార్టీ శివసేన పార్టీలోకి వెళ్ళి మహారాష్ట్ర వేదికగా పనిచేయాలనేది ఇంకో ఆప్షన్ అంటున్నారు. అక్కడ హిందూ ధర్మం కోసం శివాజీ ఆశయాలంటూ పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్రత్యామ్నాయం కూడా రాజాసింగ్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో చేరి మహారాష్ట్ర బాధ్యతలు స్వీకరించి అక్కడ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ కూడా నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మాజీ సీఎం సహా పలువురు ఇతర పార్టీల కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. అదే సమయంలో రాజాసింగ్కు బీఆర్ఎస్ మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించే దిశగాను చర్చలు జరిగినట్లు ప్రచారం జోరందుకుంది. కానీ అప్పట్లో అది ముందడుగు పడలేదు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేయడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకొని అక్కడ పార్టీ యాక్టివిటీలో బిజీ అయ్యే స్కెచ్ ఉందంటున్నారు. ఈ 3 ఆప్షన్లలో ఏది ఎంపిక చేసుకుంటారో తెలియకపోయినా ఆ మూడింట్లో ఏ ఆప్షన్ ఎంచుకున్నా తెలంగాణ రాజకీయాల నుంచి రాజాసింగ్ తప్పుకోవడం మాత్రం పక్కా. రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.